నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజున మీ తరఫున ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే, మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు, 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారంటానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd డిగ్రీ మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మనల్ని 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి, నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతున్నాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరోమారు మీరు పడ్డ వేదన, మీరు చేసిన పోరాటం, సినిమాల్లో హీరోలు, నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం. దెబ్బ పడితే వేరుగా ఉంటుంది. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి మీకు. ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. మీరు ఎలా నిలదొక్కున్నారో, మీరు ఎలా ధైర్యంగా ఉన్నారో, అది రాష్ట్రం అందరికి మమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు ఏది కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మటుకు 80% కోల్పోకండి. మీరు రచ్చబట్టలో ఒకప్పుడు చేశారు కాదనలేదు, కానీ మీ ఎంజాయ్డ్ ఇట్. కానీ మాకు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని మీరు టోన్ డౌన్ చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, కానీ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకుండా సభని హుందాగా నడిపి తిరిగి విలువలు ప్రతిష్ఠించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మరోమారు మీకు అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా నేను